వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి వాహనదారులు సురక్షితంగా గమన స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. గడిచిన సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు 6,000 మందికి పైగా చనిపోయారని, రోజుకు 18 మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను నిరోధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ నెల 18 వరకు జరిగే అలైవ్ కార్యక్రమంలో భాగంగా లైసెన్స్ లేని వారికి స్వయంగా తామే లైసెన్స్ ఇప్పిస్తామని ఎస్ఐ లక్ష్మారెడ్డి ఆర్టీఐ తెలిపారు. ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం భాగంగా ఈరోజు మనకు అలైవ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన ప్రభుత్వం భాగంగా ఈరోజు మనకు అలైవ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన హుస్నాబాద్ డ్రైవింగ్ వద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు, మద్యం సేవించి డ్రైవింగ్ చేయాలి. మద్యం సేవించి హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ డ్రైవింగ్ వద్దు, వేగం వద్దు, ప్రాణం వద్దు, వేగం వద్దు, ప్రాణం వద్దు, వేగం వద్దు, ప్రాణం వద్దు. మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదం జరుగుతున్న ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం భాగంగా ఈరోజు మనకు అలైవ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన హుస్నాబాద్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గడిచిన సంవత్సరంలో దాదాపుగా 6,499 మంది కేవలం రోడ్ యాక్సిడెంట్ వల్లే చనిపోయారు. సో దాదాపుగా ఎంఏ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి, అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. మనం ఎంత వేగంగా వెళ్ళినా, ఎంత స్లోగా వెళ్ళినా కూడా మన డెస్టినేషన్ అనేది ఒక 5 నిమిషాల కన్నా 10 నిమిషాల కన్నా ఎక్కువ అనేది తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అన్ని గ్రామంలో ప్రజలను సెన్సిటైజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఈరోజు అన్ని విలేజ్లో మాకు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.